కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే పారిశుధ్య కార్మికులకు గ్రామానికి ఒక రకంగా 6,000 నుండి 10,000 లోపు జీతం ఇస్తున్నారని, చాలని జీతాలతో ప్రతిరోజు అప్పు చేస్తేనే కానీ ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉన్నారని, పారిశుధ్య కార్మికులు సంతోషంగా ఉంటేనే స్వచ్ఛ గ్రామం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని, వీరికి 15,000 రూపాయల పైన జీతాలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. దాని మించి పరిధిలో మనం చేయాలి కదా, దాని మించి చేయడం ఉంటే మళ్ళీ ఎందుకు చేస్తారు? మాట్లాడతానని ఆశపడుతున్నాడు తమ్ముడు కూడా. హ్యాపీ బర్త్డే కృష్ణన్న, హ్యాపీ బర్త్డే కృష్ణన్న. మూడు మాదిగల ఐక్యత, జై మాదిగ. మీరు బాగుంటేనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అవుతుంది, స్వచ్ఛ భారత్ అవుతుంది. మీరు ఏమి రోగాలు వస్తాయేమో, మనకి ఏమన్నా అంటుకుంటుందేమో అనేది చూడకుండా గ్రామాలని పరిశుభ్రం చేస్తున్నారు, పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు అన్ని గ్రామాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మీ అందరి తరఫున కూడా పారిశుధ్య కార్మికులకు 6,000, 8,000, 10,000 లోపేస్తున్నారు. మరి చాలా గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు 6,000 ఇస్తా ఉన్నారు. వాళ్ళు చేసే పని అంతులేని పని. నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి పారిశుధ్య కార్మికులందరికీ కూడా 15,000 రూపాయల పైన ఒక్కొక్కరికి ఇవ్వాలి, ఆడ మగ తేడా లేకుండా అని చెప్పేసి ప్రభుత్వాన్ని మీ అందరి తరఫున కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సర కూటమి ఎలా ఉందని తెలుసుకునే సందర్భంలో ఇంటింటికి తిరిగేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాదిగపేటలో ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఇంటికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికైనా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మీరంటే ఎంతో అభిమానం. కూటమి ప్రభుత్వానికి కూడా మన కష్టాలు తెలియజేసుకుని పారిశుధ్య కార్మికులకి 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, కాలికి పాదానికి ప్రమాదం లేకుండా పాద రక్షలు కుట్టేది, మనిషి చనిపోతే కడ వరకు తీసుకెళ్లి మనిషిని కాల్చేది కూడా, మనిషిని అంతిమ సంస్కారం చేసేది కూడా మీరు. కాబట్టి మీరు బాగుంటేనే గ్రామం బాగుంటుంది, మీరు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అవుతుందని చెప్పి తెలియజేస్తూ, రేపు 10వ తేదీన లోకేష్ గారి పిలుపు మేరకు ప్రతి పిల్లలు చదువుకునే బడిలో తల్లిదండ్రుల సమావేశం ఉంది. మీరందరూ వెళ్ళండి. వెళ్ళి అక్కడ బడిలో జరిగే సమావేశంలో మన పిల్లలు ఏ రకంగా చదువుతున్నారు, ఏ రకంగా మార్కులు వస్తా ఉన్నాయి అని పిల్లల గురించి అక్కడ ఉపాధ్యాయులతో మీరు మాట్లాడండి. ఈ వీడియో ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులను కూడా 10వ తేదీ జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. మారుతున్న సమాజాన్ని బట్టి మనం కూడా చెడు అలవాట్ల నుంచి మనం దూరం అయ్యి మంచి సన్మార్గంలోకి నడిచి ప్రతి కుటుంబం కూడా బాగుపడాలని చెప్పేసి నేను తెలియజేస్తూ, ప్రతి నెలలో 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జరుగుద్దాము. ముఖ్యమంత్రి గారు ఆ సమావేశంలో పారిశుధ్య కార్మికులు ఆ పక్క ఒకరిని ఈ పక్క ఒకరిని కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. అంటే పారిశుధ్య కార్మికులకు గాని, మరి చెప్పులు కుట్టుకునే వాళ్ళకి గాని, కడజాతిలో ఉన్నటువంటి నిరుపేదల్ని వారు ఆదరిస్తా ఉన్నారు. కాబట్టి మనం కూడా మారాలి. మనకు ఉన్నటువంటి చెడు అలవాట్లు, ఈ చుట్టా బీడీ, సారా బ్రాంతి, చుట్టా బీడీ, సిగరెట్ ఇవన్నీ వదలడం గాని, చిన్నపిల్లల్ని బడికి పంపించడం గాని, 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లిళ్ళు చేయడం గాని, అన్ని కూడా మనం కూడా మారాలి. దయచేసి మీలో మంచి మార్పు రావాలని మీ అందరికీ తోడుగా అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, కుల మత భేదాలు ఉండకూడదు మనకి. ఇప్పుడు కూడా నేను వచ్చి దండం పెట్టేళ్ళను, మీరు పెట్టే అన్నం ముద్ద తిని వెళ్తాను, మీరు పెట్టే అన్నం ముద్ద తిని వెళ్తాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన గ్రామం ఇచ్చేసినటువంటి మన ఎంఆర్పీఎస్ నాయకులందరికీ, మన అన్ని రాజకీయ పార్టీల పెద్దలకు పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.